హాయ్ అండి. సంఖ్యాశాస్త్రం అదే న్యూమరాలజీ. దాన్నే న్యూమరాలజీ అంటారండి. అసలు సంఖ్యలనేవి ఇప్పటియి గాదండి. పురాతనమే అవి. ఇప్పటియేం ఏం కావు. ఇవి సృష్టి ఆరంభం నుంచి ఉన్నయే. ఒక మనిషి పుట్టిన తేదీ చెప్పాలంటే సంఖ్యల్లోనే చెప్పాలి. అలా సంఖ్యలతో మనిషి జీవితం ప్రారంభమవుతుంది. మనిషి పుట్టిన సంఖ్యలకు ఆకాశంలో తిరిగే నవగ్రహాలకు ఖచ్చితంగా సంబంధం ఉంటుందండి. ఆ సంబంధం ఉందని గుర్తించడమే సంఖ్యాశాస్త్రం గొప్ప ముందడుగు. ప్రతి గ్రహానికి సంబంధించిన సంఖ్యను ఎంతో పరిశోధించి మరీ నిర్ణయించారు సంఖ్యాశాస్త్రవేత్తలు. ఇది ఏ ఒక్క రోజులోనో నెలలోనో సాధ్యం కాలేదండి. ఎన్నో ఏళ్ళు సంవత్సరాలు పట్టింది. ఇలా నిర్ణయించిన వారిలో హిందూ, చాల్దియన్, హిబ్రూ, గ్రీసు దేశస్థులు ఉన్నారు. అయితే ఈ సంఖ్యాశాస్త్రాన్ని అభివృద్ధి చేసి నియమబద్ధంగా మార్చి మనిషి నిత్య జీవితానికి పనికి వచ్చే రీతిలో మలిచిన మహోన్నత వ్యక్తి గ్రీసు దేశపు సిద్ధాంతి, గణిత శాస్త్ర మేధావి పైథాగరస్. ఈ సంఖ్యాశాస్త్ర విలువను గొప్పతనాన్ని తెలుసుకున్న ఎంతోమంది యువకులు పైథాగరస్ శిష్యులయ్యేందుకు ఆనాడు తహతహలాడినారు. కానీ ఆ దైవ విద్య నేర్చడానికి ఆయన మాత్రం ఎవరిని పడితే వాళ్ళని శిష్యులుగా చేర్చుకోలేదు. ఎన్నో కఠోర పరీక్షలు పెట్టాడు. వాటిలో ఎవరైతే ఉత్తీర్ణులవుతారో వాళ్ళకి మాత్రమే శిష్యులుగా చేర్చుకున్నారు. ఈ శాస్త్రాన్ని బోధించాడు. అలా సంఖ్యాశాస్త్రం మానవాళికి కానుకగా అందిందండి. ఆధునిక యుగంలో సంఖ్యాశాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఆర్జించి గొప్ప జ్యోతిష్కుడిగా పేరు పొందిన కారణజన్ముడు బ్రిటిష్కు చెందిన కౌంట్ లూయిస్ హేమన్. అతను 1 నవంబర్ 1866లో పుట్టాడండి. ఈ విలక్షణ మేధావి సంఖ్యాశాస్త్రంపై అరుదైన రీసెర్చ్లు చేసినాడు. అతని పేరు కూడా మార్చుకున్నాడు కీరోగా. అది 23 సంఖ్యలోకి వచ్చేటట్టుగా పేరు మార్చుకొని అదృష్ట సంఖ్య అండి అది మార్చుకున్నాడు. ఎన్నో ఏళ్ళు ప్రపంచాన్ని తన జ్యోతిష్య ప్రతిభతో ఉర్రూతులూగించాడు. సంఖ్యాశాస్త్రంపై పుంఖానుపుంఖాలుగా అద్భుతమైన రచనలు చేసి లక్షలాది మంది ప్రజలకు మార్గదర్శకుడయ్యాడు. ఈ సంఖ్యాశాస్త్ర ద్రోణాచార్యుడికి అభిమానులైన ఏకలవ్య శిష్యులు ఎందరోనండి. అందులో నేను ఒకదాన్ని. నమస్తే అండి. జై గురు.